500 నోటే. నా దాంట్లో గాంధీ తాత ఉన్నాడా? గాంధీ తాతే ఉన్నాడు. కావాలంటే మీరు కూడా చూడుర్రి, నా నోటు మీద గాంధీ తాతనే ఉన్నాడో లేదో. ఇప్పుడు మీ దగ్గర 500 నోటు ఉన్నదా? ఒకసారి చూడుర్రి, బొమ్మ ఎవరిది ఉన్నదో దాని మీద. గాంధీ తాతదేనా? గాంధీ తాతదే ఉంటుంది కదా. గాంధీ ఉంటేనే ఒరిజినలు. కానీ గుజరాత్లో 500 నోట్ల మీద గాంధీ తాత బొమ్మ మారింది కాదు. అరే అవంటే గాంధీ తాత లేడు, సినిమా యాక్టర్ వచ్చిండు నోటు మీదకు. అంత లావైతే చూడురు మీరే. మరి కొంపదీసి నా చేతుల్లో ఉన్నదే నకిలీనా? ఇగో 500 నోట్ల కట్టెలు చూడురి. వామ్మో బొచ్చడున్నాయి కదా, దగ్గర దగ్గర 1.5 కోటి మీదనే ఉంటాయి. ఈ కొత్తలతోని 2 కిలోల బంగారం కొనేందుకు బేరం కూడా అయిపోయింది. అయితే ఈ నోట్ల మీద ఉన్న బొమ్మను మంచిగా చూడుర్రి. లెక్కకైతే గాంధీ తాత ఉండాలి, కానీ ఈడ అనుపమ్ ఖేర్ అనే హిందీ యాక్టర్ బొమ్మ ఉన్నది. అయ్యో కార్తికేయ సినిమాలు ఉండడా డైలాగులు చెప్పుకుంటా గుండు తాత, గా తాత బొమ్మనే 500 నోటు మీదకి వచ్చింది. ఇట్లా చేసింది దొంగలే. అయితే డూప్లికేట్ నోట్ల ముఠా ఉన్నదట గుజరాత్లా. ఎంత డూప్లికేట్ నోట్లు తయారు చేసినా దాని మీద మాత్రం గాంధీ బొమ్మనైతే పెడతారు కదా డూప్లికేట్ గాళ్ళు. కానీ వాళ్లకు గాంధీ ఎవలో అనుపమ్ ఖేర్ తాత ఎవలో ఏర్పడలేదు కావచ్చు. ఇద్దరు సేమ్ కొట్టిరో ఏం పాడో. ఇగో గాంధీ తాత బదులు ఈ తాత బొమ్మ పెట్టి ముద్ర కొట్టుకున్నారు. ఇక స్టేట్ బ్యాంకుకు బదులు స్టార్ బ్యాంక్ అని కొట్టిరు. అంటే నోటు నిండా తప్పులు తాళాలే కదా. మరి గిన్నిగనం తప్పులు ఉన్నాక ఉత్తగానే దొరుకుతారు. కానీ వీళ్ళకు దొరికిన ఆ గుజరాత్ సేటు మాత్రం పెద్ద బిల్లి బిత్రోన్ లెక్కనే ఉన్నాడోళ్ళ. 1.5 కోటి తీసుకొని ఈ డూప్లికేట్ నోట్లు ఆ డూప్లికేట్ వాళ్ళు ఇయ్యంగానే ఇక మళ్ళా బేరం ఏడబోతుంది అనుకున్నాడో ఏం పాడో. ఆగమాగంగా తీసుకున్నాడట. మడత పెట్టి డెస్క్ లో పెట్టుకున్నాడు. అటు వెనక వీళ్ళ దుకాణంలో పనిచేసే పిల్లగాడి ఈ నోట్లను లెక్క పెడుతుంటే అప్పుడు ఈ తాత బొమ్మ బయట పడ్డది. అసలు ఆ డూప్లికేట్ గాళ్ళు ఈ దుకాణ పైనే ఇద్దరికిద్దరు భలే తెలుగు మంత్రులు పాటు. వాళ్ళకేమో డూప్లికేట్ నోట్లు తయారు చేయరాలే, ఈ సేటుకేమో కల్తీ నోటు కానీ పెట్టరాలే. దొందే.